సమక్షం N95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కురబల అభ్యున్నతికి సంపూర్ణ సహకారం అందిస్తాం. కురబల న్యాయమైన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా అని హామీ ఇచ్చిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్. కురవ సంఘం ఆధ్వర్యంలో షాజహాన్ కు గజమాలతో స్వాగతం పలికిన నేత. రాజకీయాలలో సంచలనాత్మక మార్పు కోసం ప్రజలలో నమ్మకం కలిగించేందుకు 100 రూపాయల అగ్రిమెంట్ స్టాంపు పైన మేనిఫెస్టో రాపిస్తున్నా. తమ్మళ్లపల్లి జై భారత్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి పీట్ల అంజలి వెల్లడి. జనసేన పార్టీకి రాజీనామా చేసిన నిమ్మనపల్లి మండల పార్టీ అధ్యక్షుడు ఈతకట్ల చంద్రశేఖర్. మదనపల్లె ప్రజలు ఆశీర్వదించి అసెంబ్లీకి పంపిస్తే జిల్లా సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపడతా. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లెల పవన్ కుమార్ రెడ్డి హామీ. ఓట్లతో వైసీపీకి బుద్ధి చెప్పండి. ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా పిలుపు. నిమ్మనపల్లిలో రోడ్ షో నిర్వహించిన ఎన్డీఏ అభ్యర్థులు. ఇక డీటెయిల్స్ చూస్తే నిమ్మనపల్లి మండల ప్రజలు వైసీపీ ప్రభుత్వానికి ఓటుతోనే బుద్ధి చెప్పాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, రాజంపేట పార్లమెంటరీ ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి, మదనపల్లి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ పేర్కొన్నారు. సోమవారం టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ శ్రేణులతో కలిసి నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో సీనియర్ టీడీపీ నాయకులు రాటకొండబాబు రెడ్డి, రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ తో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా తరలివచ్చి మద్దతు తెలుపుతూ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంకోజివారిపల్లి నుండి నిమ్మనపల్లె బస్టాండ్ కూడలి వరకు పెద్ద సంఖ్యలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్, తెలుగుదేశం అభ్యర్థి షాజహాన్ బాషా, రాజంపేట పార్లమెంటరీ ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడగానే పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, అధిక ధరలను నియంత్రించి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, వచ్చే ఎన్నికలలో కూటమి అభ్యర్థులను గెలిపించాలని వారు కోరారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, మోసాలను, మద్యం, ఇసుక మాఫియాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సమావేశంలో నిమ్మనపల్లె రెడ్డివారి సునీల్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరి పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో నిమ్మనపల్లె మండల పార్టీ అధ్యక్షులు కోట రమణ, మాజీ ఎంపీపీలు పారిజాత మల్లికార్జున, చింతపర్తి రెట్టపరెడ్డి, మేష రామకృష్ణ, కో ఆప్షన్ సభ్యులు సుధాకర్ రావు, వడ్డెర సంఘం అధ్యక్షులు సుధాకర్, మండల పార్టీ మాజీ అధ్యక్షులు రాజన్న, జిల్లా బీసీసీఎల్ అధికార ప్రతినిధి లక్ష్మణ, నిమ్మనపల్లె సర్పంచ్ పావులమ్మ, మల్లప్ప, విశ్వనాథ్ రెడ్డి, జయన్న, శ్రీపతి, జగదీష్, కాసింఖాన్, జనసేన పార్టీ సీనియర్ నాయకులు తోటా కళ్యాణ్, మండల ప్రెసిడెంట్ ప్రదీప్ సింగ్, ఏ ఆప్షన్ ఖాన్, విక్రమ్ సింగ్, మదన బీజేపీ నాయకులు మదన్ మోహన్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, విశ్వనాథ్ రెడ్డి, సోము నరసింహారెడ్డి, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం కార్యకర్తలు, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు. తెలుగుదేశం నాయకులకి, వల్లభ్ గారికి, రాజన్న గారికి, తెలుగుదేశం నాయకులు, బీజేపీ నాయకులు, జనసేన నాయకులు, నిమ్మనపల్లి వాసులందరికీ నా హృదయపూర్వక వందనములు. నన్ను మొట్టమొదటిగా క్షమించాలి. చాలా ఆలస్యంగా తమ్మలపల్లి పోయి చాలా ఆలస్యమైంది. మనకు సమయం కూడా ఎక్కువ లేదు. మీరు ఇంతసేపు వేచి ఈ మీటింగ్ కోసం వేచి ఉండడం దానికి నేనంతా కృతజ్ఞత తెలియజేస్తూ, మొట్టమొదటిసారి నిమ్మనపల్లి కలిగిరి చాలా దగ్గర. మోడీ గారు 8వ తేదీ కలిగిరికి వస్తున్నాడు. మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు 8వ తేదీ 4 గంటలకు 3:30కి మీటింగ్. 3 గంటలకంతా మీరు నిమ్మనపల్లి దగ్గర కాబట్టి మీరందరూ కూడా మీటింగ్ కి రావాల్సిందిగా నేను చేతులు జోడించి మీ అందరినీ అడుగుతున్నాను. మోడీ గారు ఎలక్షన్ అప్పుడు ఎందుకు వస్తున్నారు? ఎలక్షన్ అప్పుడు వీడికి రావటం ఏకైక కారణం, ఈ రాష్ట్రంలో ఏదైతే కూటమి ఉందో మాఫియా చేశారు, మద్యం మాఫియా చేశారు, అదే మైన్స్ మాఫియా చేశారు, అదే విధంగా ఎక్కడ దోమలు కాజేశారు. ఇవన్నీ మొక్క పెట్టడానికి
పోలీస్ శాఖకు పాపం ప్రజలపైన వదిలేశారు. ఎవరైనా కానీ నోరిప్పి ఏమయ్యా ఇది ఏం జరిగింది కానీ అడిగితే తక్షణం వాళ్ళ పైన పోలీసులు వచ్చి జులుం చేసే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఈ నిమ్మనపల్లి మండల ప్రజలు 2019లో ఎవరైతే వైఎస్ఆర్సీపీ నాయకులు గెలుచుకొని వెళ్ళారో, అంతేగాని ఈ 5 సంవత్సరాలు ఏ రోజు వచ్చి నిమ్మనపల్లి మండల ప్రజలకు గ్రామాల్లో వచ్చి మీరు ఎలా ఉన్నారు, మీ కష్టాలు ఎలా ఉన్నాయి, మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా, మీకు ఏమైనా అధికారులతో సమస్యలు ఉన్నాయా, మీకు ఏదైనా నేను పరిష్కారం చేయాలా అని చెప్పి కురబల అభ్యున్నతికి తన సంపూర్ణ సహకారం అందిస్తామని టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా పేర్కొన్నారు. మంగళవారం స్థానిక అయోధ్య నగర్ నందుగల శ్రీరామ కళ్యాణ మండపంలో కురవ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి బెల్లేరెడ్డి ప్రసాద్, బెల్లె హారతిల ఆధ్వర్యంలో కురబకుల ఆత్మీయ సదస్సు జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన షాజహాన్ బాషకు జేసీబీ వేణు ఆధ్వర్యంలో గజమాలలను క్రెయిన్ సహాయంతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సదస్సు టీడీపీ శ్రేణుల్లో జోష్ నింపింది. మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలుకుతూ ఈలలు వేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమానికి తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు, టీడీపీ సీనియర్ నాయకులు రాటకొండ బాబురెడ్డి, టీడీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ఏ మస్తాన్, తెలుగు యువత పార్లమెంట్ అధికార ప్రతినిధి విష్ణువర్ధన్ రెడ్డి, రాజంపేట పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి దొరస్వామి నాయుడుతో పాటు పలువురు హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ షాజహాన్ బాషా రాకతో 1983 నాటి టీడీపీ పరిస్థితి నియోజకవర్గంలో నెలకొందని పేర్కొన్నారు. ప్రజలు పిలిచిన వెంటనే పలికే వ్యక్తి షాజహాన్ బాషా అని కొనియాడారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషాను సైకిల్ గుర్తుపైన, రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి పువ్వు గుర్తుపైన ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. వెనుకబడిన వర్గాల అభివృద్ధి చెందాలంటే అది కేవలం ఎన్డీఏ ప్రభుత్వాలు అధికారంలోకి వస్తేనే సాధ్యమన్నారు. కురబ కులం ఐక్యతను చాటుతూ కూటమి అభ్యర్థులను గెలిపిస్తామని ప్రకటించారు. ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా మాట్లాడుతూ కురబ కులం సమగ్ర అభివృద్ధి, వారి న్యాయమైన సమస్యల పరిష్కారానికి అండగా ఉంటామని ప్రకటించారు. రాజకీయంగా, సామాజికంగా, విద్యాపరంగా అన్ని విధాలా కురబలు అభివృద్ధి చెందాలంటే రాజకీయంగా, సామాజికంగా, విద్యాపరంగా అన్ని విధాలా కురబలు అభివృద్ధి చెందాలంటే తోడ్పాటు అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కురబ సామాజిక వర్గం కుటుంబ సభ్యులు కప్పల శ్రీరాములు, వెంకటరమణ, ఆర్కే శ్రీనివాసులు, మేస్త్రి చంద్ర, సహదేవ్, మురళి, నాగభూషణం, మార్పూరి వరుణ్, మెండెం శివకుమార్, అరుణ్, ప్రణయ్, పవన్, ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. చేసిన మా అందరు అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెలకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలు. మీరు పలికిన స్వాగతం నేను జీవితాంతం మీకు రుణపడి ఉన్నానని చెప్పి ఈ సమావేశంగా తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా మా తమ్ముడు ప్రసాద్ గారు మాట్లాడుతూ చాలా విషయాలు చెప్పారు. తప్పకుండా ఈరోజు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు బీసీలకు పెద్దపీట వేసి అన్ని విధాలుగా బీసీలు ఎదుగుదలనే ఒక బాధ్యతగా వాళ్ళ కోసం ఒక ప్రత్యేక చట్టం తీసుకొని వచ్చి ఈ రాష్ట్ర భవిష్యత్తులో బీసీల కోసం ఒక ప్రత్యేక స్థానం ఇస్తూ అన్ని విధాలుగా బీసీలు అభివృద్ధికే కంకణం కట్టుకొని ముందుకు నడుస్తున్నారు. ఇదే కాకుండా బీసీల కోసం ఒక ప్రత్యేక చట్టం తీసుకొని వచ్చారు. ఆ చట్టంలో పూర్తిగా మీకు హక్కులు కల్పిస్తున్నారు. ఇదే కాకుండా బీసీల కోసం సపరేట్ గా సప్లై కూడా తీసుకురాబోతున్నారు. ఇదే కాకుండా 50 సంవత్సరాలకే బీసీలకు 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్న భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. ఇదే కాకుండా బీసీల ఎదుగుదలనే నా బాధ్యత. ఎందుకంటే ఈరోజు వెనుకబాటుతనానికి గురి అవుతున్నారు. ఎక్కడ అభివృద్ధి లేదు, ఎక్కడ కూడా అక్కడక్కడే కొన్ని ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ నాయకులంతా అవసరానికి వాడుకుంటున్నారు, మళ్ళా ఎక్కడికక్కడ తొక్కేస్తున్నారు. ఎక్కడ బీసీల ఎదుగుదల లేదు. వాళ్ళ ఇంట్లో పట్టాలు కూడా తీసుకోలేకపోతున్నారు, గుడి పట్టాలు కూడా తీసుకోలేకపోతున్నారు. ఓట్లు మాత్రం కావాలా కానీ వాళ్ళ కష్టాలు, వాళ్ళ అవసరాలు ఎక్కడ కూడా బాధ్యత లేదు. ఈ రోజు మీకు సభాముఖంగా మాటిస్తున్నాను, రేపు మీకు ఏ సమస్య వచ్చినా, ఎప్పుడు ఏ అవసరం పడినా అర్ధరాత్రికైనా మీరు నేరుగా వచ్చి నన్ను కలవండి. తప్పకుండా మీ సమస్యలు పరిష్కరించడమే బాధ్యతగా పనిచేస్తామని తెలియజేస్తున్నాను. రేపు ఏ విధంగానే కూడా కానీ
రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ, అదేవిధంగా ఎంపీడీఓ ఆఫీసుల్లో కానీ, మున్సిపల్ ఆఫీసులో కానీ మీ సమస్యలు ఏమున్నా కూడా తక్షణం మీరు నా దృష్టికి తెస్తే నేను తప్పకుండా నా చేతిని ఎట్టి పరిస్థితుల్లో దాన్ని పరిష్కరించి మీకు సహాయం చేయడానికి నేను కలిసి కురుబ సంఘంలో నేను కూడా ఒక కురుబ మనిషిగా ఉంటానని చెప్పి. ఇదే కాకుండా కర్ణాటకలో మీరు చూస్తే ఈరోజు కురుబ సంఘానికి, కురుబ కమ్యూనిటీకి చాలా పెద్ద విలువ ఉంది. మనం తప్పకుండా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు మీ పట్ల చాలా సానుకూలంగా, చాలా బాధ్యతగా, చాలా అన్ని విధాలుగా మీ ఎదుగుదల కోసం ఉండాలి. తప్పకుండా రేపు ఏ అవసరం వస్తే అసెంబ్లీ పరంగా కానీ, మన ముఖ్యమంత్రి గారికి కాబోయే ముఖ్యమంత్రి గారికి మాట్లాడడానికి కానీ, ఎక్కడ ఏ సహాయం కోసమైనా కూడా తప్పకుండా నేను ఎప్పుడు మీరు పిలిస్తే అప్పుడు కాబోయే ముఖ్యమంత్రి గారికి మాట్లాడడానికి నేను మీతో కలిసి వస్తానని చెప్పి సభాముఖంగా మరొకసారి మాట్లాడుతున్నాను. ఇదే కాకుండా అన్నమయ్య సర్కిల్ లో 3 జంక్షన్లు ఇప్పుడు వచ్చినాయి, 3 ఉన్న పాయింట్స్ వచ్చినాయి. అక్కడ 3 ఎక్కడో ఒక మంచి స్థలం చూసి కనకదాస్ గారి విగ్రహం ఆవిష్కరణ చేస్తాను. ఇదే కాకుండా 1/2 ఎకరా స్థలం మీకు బైపాస్ లో తప్పకుండా ఇస్తానని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నాను. మీరు దయచేసి అర్థం చేసుకోండి. ఈ రోజు రాజకీయ పరిస్థితి ఉంది, ఎలక్షన్ ఉందని చెప్పి ప్రతి నాయకులు, ప్రతి వైఎస్ఆర్సీపీ నాయకులు మీ ఇళ్ల దగ్గర, మీ వాడ దగ్గర, మీ ఇళ్ల దగ్గర వస్తారు, మీకు మాటలు చెప్తారు. ఎవరు ఏం చెప్పినా కూడా ఈ ఎలక్షన్ కోసమే చెప్పే మాటలు కానీ ముందు నిలబడే మాటలు ఉండవు. నేను ఈ రోజు మీకు చెప్తున్నాను, ఈ రోజు జరుగుతున్న రాజకీయాల్లో మనం చూస్తున్నాం. వెనుకబడిన వర్గాల్ని ఏ విధంగా అయితే హింసిస్తున్నారో, మన మీద జరుగుతున్న దాడులు అయితే ఏమి, మనకు ఉన్న ఇబ్బందులు అయితే ఏమి, ఇవన్నీ గమనించి ఈ రోజు కులబల రాజకీయ ప్రాధాన్యత ఏ పార్టీ ఇస్తుందో ఆ పార్టీకి మద్దతు ఇవ్వాలని మన రాష్ట్రంలోని కుల పెద్దలందరూ కూడా నిర్ణయం చేయడం జరిగింది. ఎందుకలా అంటే ఈ రోజు 2 ఎంపీ పదవులు, ఒకటి హిందూపురంలోను, ఒకటి కర్నూలులోను, పెనుగొండలో ఒక ఎమ్మెల్యే పదవి మనకు దాదాపు 15 నియోజకవర్గాలను మనకు ప్రాధాన్యత కల్పించిన కారణంగాను, అదేవిధంగా చిత్తూరు జిల్లాలో ఎలాంటి రాజకీయ అవకాశాలు ఇవ్వలేకపోయినందుకు గాను మొన్న మనకు డిసెంబర్ 30వ తారీఖున కుప్పంలో జరిగిన సమావేశంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనకు చెప్పిన విషయం ఏంటంటే, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మీకు రాజకీయ ప్రాధాన్యత కల్పించలేకపోయిన కారణంగా అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు ఒక ఎమ్మెల్సీ, టీటీడీ బోర్డు మెంబర్, కార్పొరేషన్ చైర్మన్స్ పదవులు, అలాగే మనకు స్థానిక సంస్థల్లో జడ్పీ చైర్మన్ ఇలాంటి పదవులలో మీకు ఖచ్చితంగా అవకాశాలు కల్పిస్తానని చెప్పిన కారణంగా ఈరోజు మనం అందరం కూడా కురుబలు తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలియజేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఈరోజు మనకు మన విజ్ఞప్తి ఏంటంటే, మదనపల్లి పట్టణంలో ఇంతవరకు ఒక కమ్యూనిటీ హాల్ కి స్థలం కేటాయించి, అలాగే ప్రభుత్వ నిధుల ద్వారా మన కమ్యూనిటీ హాల్ ను కూడా నిర్మించాలని అది కూడా కోరుకుంటాను. గొర్రెల కాపర్లకు ప్రమాదవశాత్తు ఏదైనా మరణిస్తే 10 లక్షల రూపాయలు బీమాను ప్రకటించాలని ఇది చంద్రబాబు నాయుడు గారు ద్వారా ఒకసారి అవకాశం ఇస్తామని, ఒక్కసారి అవకాశం ఇచ్చి నెత్తిన గుడిమలు పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. ఇప్పుడైనా ఆలోచించాలి. ఎందుకంటే ఇక్కడ అభ్యర్థి, ఉమ్మడి అభ్యర్థి అందరికీ, మీ అందరికీ తెలుసు. ఆయన ఇంటికి ఎప్పుడు ఎవరైనా పోవచ్చు, నో రికమెండేషన్ మీ అందరికీ తెలుసు. కాబట్టి ఖచ్చితంగా అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకున్నాం, ఇక్కడ షాజహాన్ బాషాను ఎమ్మెల్యే చేసుకున్నామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. రేపు అధికారం వచ్చాక కూడా పెద్దలు బాబురెడ్డి గారు, మన జగన్ గారు కలిపి అందరం కుటుంబాలకు ఇక్కడ ఏం కావాలో వాళ్ళ డిమాండ్స్ ఏమో. ఎందుకంటే కుప్పంలో మా అన్న చెప్పాడు, ఇంతవరకు ఆ రోజు కనకదాస్ విగ్రహం ఆవిష్కరణ ఎవరన్నా ఇస్తారా దీన్ని అడిగితే దండారుపల్లిలో నేస్తాడని కొందరు, పూర్వపల్లిలో నేస్తాడని కొందరు, దుబ్బిగానిపల్లిలో నేస్తాడని కొందరు. ఎక్కడ చూసినా మగ్గాలు ఎత్తేసిన 30 ఏళ్ళు లేవు నాకు ఇక్కడ. సరే ఇంక గొల్లపల్లిలో ఇస్తారంటే గొల్లపల్లిలో అడిగినా వాళ్ళు లేవండి.
ఏమన్నా ఉంటే మీరు ఇంకా అనంతపురం జిల్లాలోకి పోయి తెచ్చుకోవాలా, ఇక్కడైతే నేసేవాళ్ళు ఎవరు లేరు. 35 సంవత్సరాల తర్వాత ఇప్పుడు నా భుజం మీదకి వచ్చింది. తర్వాత మామూలుగా మదనపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి పవన్ కుమార్ రెడ్డి మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అవసరమైతే పదవి త్యాగానికి సిద్ధమని స్పష్టం చేశారు. ఎంతో ఘన చరిత్ర కలిగిన మదనపల్లికి అన్యాయం చేసిన పార్టీలకు ఓటుతోనే గుణపాఠం చెప్పండని ఓటర్లకు పిలుపునిచ్చారు. ఇప్పటికీ జిల్లా చేయడానికి అన్ని అర్హతలు ఉన్న మదనపల్లి అన్యాయం చేశారని, ఇలాంటి వారిని ఇంటికి సాగనంపాలన్నారు. మదనపల్లికి ద్రోహం చేసి అభివృద్ధిని విస్మరించి జిల్లా రాకుండా చేయడం బాధాకరమైన విషయమని అన్నారు. స్వతంత్రం రాకముందు నుండి మదనపల్లి విద్య, వైద్యంకు గుర్తింపు పొందిన పట్టణమని అన్నారు. టీడీపీ కూడా ఓట్ల కోసం ప్రజలను మభ్యపెట్టాలని చూస్తుందని, మదనపల్లిని కాపాడుకోవడానికి ప్రజలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే రోడ్లు, డ్రైనేజ్, ట్రాఫిక్ సమస్య, త్రాగునీటి సమస్య, సాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, కావున మదనపల్లి ఓటర్లు విజ్ఞతతో ఆలోచించి 13న జరిగే ఎన్నికలలో హస్తం గుర్తుకు ఓట్లు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. మదనపల్లి ప్రజలకు తీవ్ర అన్యాయం చేసిన అధికార పార్టీని ఓడించి ఇంటికి సాగనంపాలని పిలుపునిచ్చారు. వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొత్త జిల్లాల ప్రతిపాదన చేసి అన్ని అర్హతలు ఉండే మదనపల్లి పట్టణానికి జిల్లా రానికుండా చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. దయచేసి ప్రతి ఒక్కరూ ఆలోచించండి. మదనపల్లి పట్టణం స్వతంత్రం రాకముందప్పటి నుంచి కూడా ఎంతో ప్రఖ్యాతి చెందింది. ఆనాడు బ్రిటిషర్స్ అంతా కూడా మదనపల్లి పట్టణాన్ని ఒక కేంద్రంగా చేసుకొని వాళ్ళు పరిపాలన సాగించడం జరిగింది. ఇక్కడ 1917లోనే అనిబెసెంట్ గారు బెసెంట్ థియోసాఫికల్ కాలేజీని స్థాపించడం జరిగింది. మన రాయలసీమ జిల్లాలు ప్లస్ నెల్లూరు జిల్లా, ఈ 5 జిల్లాల్లో ఫస్ట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఎక్కడైనా వచ్చిందంటే అది మదనపల్లి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అంతేకాకుండా దేశంలోనే, భారతదేశంలోనే అతిపెద్ద రెవెన్యూ డివిజన్గా ఉంది, మన అందరికీ తెలుసు. అంతేకాకుండా ఎడ్యుకేషన్ పరంగా మన మదనపల్లి చాలా స్ట్రాంగ్గా ఉంది. అంతేకాకుండా హెల్త్ హాస్పిటల్స్ అయితే, ఆరోగ్యవరం సెంటర్ అయితే సుమారు 600 ఎకరాలతో ఆ కాలంలోనే వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. టీబీ హాస్పిటల్స్, ఎమ్మెల్యేల హాస్పిటల్స్, ఎంతో ప్రత్యేకత ఉండే మన మదనపల్లికి జిల్లా రాకపోవడానికి ఈ పాలకుల కారణం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మదనపల్లి ప్రజలు, అన్ని సంఘాల వాళ్ళు కూడా, కుల సంఘాలు, అన్ని పార్టీల వాళ్ళు కూడా జిల్లాని ప్రకటించాలని చెప్పి ఎంత ప్రయత్నం చేసినా, ఎన్ని ధర్నాలు, ఎంత ప్రయత్నం చేసినా కూడా వాళ్ళకి కనికరం రాలేదు. వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ స్వార్థం కోసం రాయచోటికి తీసుకొని పోయి అక్కడ వాళ్ళు జిల్లాగా ప్రకటించుకోవడం నిజంగా మన మదనపల్లిని వాళ్ళు చాలా నెగ్లెక్ట్ చేసినారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకోసం ప్రజల కోరిక మేరకు నేను ఒక నిర్ణయం తీసుకున్నా. ఈసారి నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నేను ప్రమాణం స్వీకారం చేసిన నెక్స్ట్ మినిట్ నుంచి నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను. జిల్లాని సాధించేంత వరకు నేను దీక్ష చేస్తూ అవసరం అనుకుంటే రాజీనామా కూడా చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, ఈ మధ్యలోనే టీడీపీ వాళ్ళంతా కూడా ప్రజలకు చేసే మేలు 100 రూపాయల అగ్రిమెంట్ తో ప్రజలకు చేరుస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ప్రజలకు ఏమైతే చెప్తామో అదే చేస్తామని పేర్కొన్నారు. నియోజకవర్గంలో తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి 50,000 ఇవ్వనున్నట్లు ప్రకటించారు. రైతులకు 24 గంటలు కరెంటు, ప్రతి మండలంలో నిరుద్యోగులకు చిన్న తరహా మధ్యతరగతి ఉపాధి కల్పించేందుకు పరిశ్రమలు తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. మహిళలకు చేయూతగా ఉండేందుకు ప్రత్యేకమైన పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఇవన్నీ ప్రజలకు నమ్మకం కలిగించేందుకే 100 రూపాయల అగ్రిమెంట్ అటాచ్ చేయించి ప్రజల్లోకి తన మేనిఫెస్టోను తీసుకెళ్తున్నట్లు వివరించారు. అగ్రిమెంట్ మేనిఫెస్టోలో చెప్పిన అన్ని విషయాలు గెలిచిన అనంతరం ప్రజలకు తప్పకుండా చేస్తామని, నమ్మకం కలిగించేందుకే వినూత్నంగా ఈ ప్రయత్నం చేశానని చెప్పుకొచ్చారు.
వచ్చే 2024 ఎలక్షన్స్లో బ్యాటరీ లైట్ గుర్తుపై ప్రజలు తమ అమూల్యమైన ఓటు వేసి వేయించి గెలిపించాలని అంజలి అభ్యర్థించింది. మీడియా మూలంగా మీడియా ముందర నేను ఈ 100 రూపాయల స్టాంప్ని వాళ్ళ ముందర రిలీజ్ చేస్తున్నాను. ఇందులో నేను చేయబోయే ప్రతి కార్యక్రమాన్ని సవివరంగా వివరిస్తున్నాను. నన్ను గనక మీరు ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపించినట్లయితే తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి 50,000 రూపాయలు నేను బ్యాంక్ అకౌంట్ ద్వారా చెల్లిస్తాను. అలాగే మరిన్ని కార్యక్రమాలని నేను చేస్తానని ఈ మీడియా పూర్వకంగా నేను నా నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా రైతుల కోసం ప్రతి ఒక్క రైతు పొలాన్ని సాగులోకి తీసుకొస్తాం. 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తాం. పంట నష్టపరిహారం, పంట పండించిన రైతుకి గిట్టుబాటు ధర కల్పిస్తాం. రైతులకి బీమా సౌకర్యం కల్పిస్తాం. రైతులకి ఆరోగ్య బీమా కల్పిస్తాం. ముఖ్యంగా పాల ఉత్పత్తి రైతులకి పాల రైతులకి గిట్టుబాటు ధర కల్పిస్తాం. ప్రతి పశువుకి ఆరోగ్యం బాగలేనప్పుడు ప్రతి రైతుకి అందుబాటులో ఉండే విధంగా 24 గంటలు పశు వైద్యుల్ని అందుబాటులో ఉంచుతాం. రైతులకి కూడా వ్యవసాయ శాస్త్రవేత్తల్ని 24 గంటలు అందుబాటులో ఉంచుతాం. యువత కోసం ప్రతి మండలానికి 20 చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమను ఏర్పాటు చేస్తాం. నియోజకవర్గ పరిధిలో ఒక భారీ పరిశ్రమను ఏర్పాటు చేస్తాం. విద్య కోసం 1వ తరగతి నుంచి పీజీ వరకు కూడా ప్రతి ఒక్క బిడ్డకి నా నియోజకవర్గంలో ఉన్న వాళ్ళకి ఉచితంగా విద్యను కల్పిస్తాం. ప్రతి మండలానికి ఒక పీజీ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తాం. నియోజకవర్గంలో ఉన్న మెయిన్ మాకు ఆరోగ్య సమస్యలు చాలా ఎక్కువ ఉంటున్నాయి. వెనుకబడిన ప్రాంతం, కరువు ప్రాంతం మాది. వైద్యం కోసం ప్రతి మండలంలో అత్యాధునిక వైద్య సదుపాయాలతో ఒక హాస్పిటల్ని ఏర్పాటు చేస్తాం. అలాగే నియోజకవర్గ పరిధిలో ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని ఏర్పాటు చేస్తాం. మహిళల కోసం 24 గంటలు రక్షణ కల్పించడానికి ఒక హెల్ప్ లైన్ ఏర్పాటు చేస్తాం. ఎనీ టైం కాల్ సెంటర్కి కాల్ చేసి మహిళలకు ఏదైనా ప్రాబ్లం ఉందని కాల్ చేస్తే వెంటనే మేము వితిన్ అవర్స్లో స్పందించి వాళ్ళకి రక్షణ కల్పిస్తాం. వికలాంగుల కోసం ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. ఒంటరి మహిళలకు ఉపాధి కల్పిస్తాం. మహిళలకి ఆర్థికంగా చేయూతనిస్తాం. గృహం లేని వాళ్ళకి స్థలం ఇచ్చి ఇల్లులు కట్టిస్తాం. ప్రతి ఇంటికి సాగునీరు అందిస్తాం. ప్రతి ప్రభుత్వ సర్వీసు ఇంటి వద్దే కల్పిస్తాం. నియోజకవర్గంలో కరువు తగ్గించడానికి వర్షపాతం పెంచి చెట్లను పెంచి ప్రతి పొలానికి నీరు అందిస్తాం. ఆక్రమణలకు గురైన చెరువులని, కుంటల్ని పునరుద్ధరిస్తాం. భూ ఆక్రమణలు ఏమైనా జరిగింటే వాటిపైన కూడా మేము ప్రత్యేకమైన దృష్టి పెట్టి వాటిని పరిష్కరిస్తాం. 100 రూపాయల స్టాంపు మీద నేను రాసిన ప్రతి విషయాన్ని నన్ను గెలిపించినట్లయితే 5 సంవత్సరాలలో ఈ విషయాలను నేను ఇంతకు ముందు చెప్పిన ప్రతి విషయాన్ని. ఈ సందర్భంగా షాజహాన్ బాషా మాట్లాడుతూ ప్రకృతి సిద్ధంగా లభించే ఇసుకను అమ్ముకొని కోట్ల రూపాయలు దండుకుంటున్న జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన పోవాలంటే గతంలో 200 వస్తున్న కరెంటు బిల్లు ప్రస్తుత వైసీపీ పాలన 1700 వస్తుందని, అధిక ధరలు తగ్గి సామాన్య ప్రజలకు మేలు జరగాలంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలని, చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి చేయాలని పిలుపునిచ్చారు. మదనపల్లి జిల్లాగా ప్రకటించాలన్నా, గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాలన్నా తెలుగుదేశం ప్రభుత్వం రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైట్ అండ్ వైడ్ రామచంద్ర స్టోర్ కృష్ణ పెద్ద సంఖ్యలో తెలుగుదేశం జనసేన పార్టీ ఇప్పుడు ఇల్లు కట్టుకుంటున్నారు. దేవుడిచ్చిన ఇసుక వీళ్ళు వేసిన ఓట్లతో గెలుచుకొని ఇప్పుడు వీళ్ళకి ఒక ట్రాక్టర్ 6,000 రూపాయలతో, ఒక టిప్పర్ లోడ్ 32,000 రూపాయలతో జగనన్న ఫ్రీ 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 అంటున్నారు. ఎక్కడ ఫ్రీ? ఇప్పుడు ఈ ఇంటి కట్టడానికి 3 నుంచి 5 లక్షల రూపాయలు ఇసుక కావాలా. ఇసుక డబ్బులు వాళ్ళ దగ్గర వసూలు చేస్తాడు జగనన్న. వసూలు చేసేసిందే మళ్ళీ వాళ్ళకి ఏదో 1,00,000-2,00,000 ఫ్రీ చేస్తాడు. ఏమి ఫ్రీ చేశాడు జగనన్న? కరెంట్ బిల్ 200,000 రూపాయలు చేసేసాడు. మేము హౌస్ ట్యాక్స్ పెంచేసాడు. చెత్త పన్ను వేసేసాడు. 10 రకాలుగా మనుషులకి లిక్కర్ షాప్లో పోతే బిల్లు ఇవ్వరు, ఫోన్పే తీసుకోరు, పేటిఎం తీసుకోరు. అందులో కష్టం ఏముంది? గవర్నమెంట్ లిక్కర్ షాప్ కదా, ఎందుకు మీరు బిల్లు ఇస్తే ఏమవుతుంది? ఇది ప్రజలకు దోచుకునే విధానం. అందుకోసము ఏం తల్లి మీకేమైనా ఇసుక ఫ్రీగా వస్తుందా? ఎంత ట్రాక్టర్ లోడ్ 4,000 లెక్కేసుకుంటే 6,000 రూపాయలు అంట.
ఒక ట్రాక్టర్ లోడ్. ఎన్ని రోజులు అవుతుంది ఇప్పుడు ఎంతో కొన్నాము. ఆ అమ్మ ఇంకా స్లాబ్ వేయలే. వాళ్ళు ఇప్పుడు ఇసుక కొనలేక, ఇసుక డబ్బులు లేక వాళ్ళ దగ్గర స్లాబ్ బదులు రేకులు వేసుకున్నారు. ఏమి చూడండి వాళ్ళ కష్టం చూడండి. అదే ఆ ఇసుక డబ్బులు వాళ్ళకి ఫ్రీగా ఉంటే వాళ్ళ ఇంటికి రేకుల బదులు హోల్డింగ్ వేసుకోవాలి. ఇట్లా ఉంది కష్టాలు. ఇది ప్యూర్లీ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ అరాచకంతో ఉన్న వాళ్ళు ఇంకా పేదోళ్ళైపోతున్నారు. నిమ్మనపల్లి మండలం జనసేన పార్టీ నాయకులు ఈతకట్ట చంద్రశేఖర్ జనసేన పార్టీ ప్రభుత్వానికి పార్టీ మండల ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ స్థాపించిన నాటి నుంచి పార్టీ కార్యక్రమాల క్రియాశీలకంగా పాల్గొన్నామని, జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ వచ్చానని, గత 5 సంవత్సరాలుగా జనసేన పార్టీలో నిమ్మనపల్లి మండల ఉపాధ్యక్షులు పదవుల్లో కొనసాగుతూ పార్టీ విధి విధానాలను, లక్షణాలను జనంలోకి బలంగా తీసుకువెళ్లాలని తెలిపారు. అయితే ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీతో కలిసి పొత్తు కుదుర్చుకోవడం జరిగిందన్నారు. 3 పార్టీల కూటమిలో భాగంగా మదనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు కేటాయించగా వారి విజయానికి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినని, అయితే టీడీపీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు పార్టీ కార్యక్రమాలకు పైన గానీ, ప్రచార కార్యక్రమంలో గానీ తగినంత ప్రాధాన్యత ఇవ్వడం లేదని, అందుకు మనస్తాపం చేస్తే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. పాల్గొంటున్నాను. ఇప్పుడు 2024 పొత్తులో భాగంగా టీడీపీ అభ్యర్థికి షాజాన్ బాషా గారికి ఎమ్మెల్యే టికెట్ రావడం జరిగింది. పొత్తులో భాగంగా ఇచ్చినా కూడా మేము జనసేన తరఫున షాజాన్ బాషా గారికి చురుగ్గా పలు ప్రచార కార్యక్రమాల్లో కానీ మేము పాల్గొంటున్నాము. కానీ మా జనసేన కార్యకర్తలను కానీ, మామూలు కానీ వాళ్ళు ఎటువంటి కార్యక్రమాలకు కానీ పిలుచకుండా, మమ్మల్ని పట్టించుకోకుండా, ఎటువంటి ఇంటిమేషన్ కానీ కార్యక్రమాలకు కానీ మమ్మల్ని పిలుచకపోవడంతో ఈరోజు నిమ్మలపల్లిలో కూడా ఒక మీటింగ్ పెడుతుంటే దానికి కూడా మమ్మల్ని పిలుచకపోవడంతో, జనసేన కార్యకర్తలను, వాళ్ళ నాయకులు కానీ ఎవరిని కానీ పిలుచకపోవడంతో మేము మనస్తాపం చెంది ఈ జనసేన పార్టీకి సభ్యత్వానికి, మండల ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నాను. మా కార్యకర్తలతో చర్చించి మళ్ళా తదుపరి మేము ఏ పార్టీలోకి పోయేది, లేకపోతే ఎక్కడ పోయేది మేము చర్చించుకొని చెప్తాను. ప్రస్తుతానికైతే జనసేన పార్టీ సభ్యత్వానికి, మండల ఉపాధ్యక్ష పదవికి నేను రాజీనామా చేస్తున్నాను. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న షాజహాన్ బాషా మంగళవారం పచ్చటి కొండ పంచాయతీ గంగన్న గారిపల్లె, మరవపల్లెలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం అభిమానులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రచారంలో పాల్గొన్నారు. స్థానిక నాయకులు కత్తి లక్ష్మణ, గంగారపు బాబురెడ్డి, మేస్త్రి వెంకటరమణ, బాలుస్వామి, బాలప్పగారి వెంకటరమణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలుగుదేశం అభ్యర్థి ఇంటింటికి తిరుగుతూ తెలుగుదేశం ప్రవేశపెట్టిన మేనిఫెస్టో, నమూనా బ్యాలెట్ పత్రాలను పంచిపెడుతూ ఓట్లను అభ్యర్థించారు. గ్రామ పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు ఇన్ని రోజులు మీరు పడిన కష్టానికి, వాళ్ళు చేసిన అరాచకానికి 13వ తేదీ మీరు జవాబిచ్చే సందర్భం ఇది. 13వ తేదీ ఇప్పుడు ఇక్కడే ఒక ఆయన, మా అన్న ఏమన్నాడు, అన్న నా భూమి లాక్కునేసినారన్న, పెద్దపన్న బొగ్గుల రెడ్డప్ప. అదేవిధంగా అంగన్వాడీ స్కూలు 18లో కట్టాం. మీ పిల్లలు చదివే వాళ్ళు కాదా? మీకు అంగన్వాడీ స్కూల్ అవసరం లేదా? తెల్లవారు లేస్తే మీరు పనులకు పోతారు. అదే అంగన్వాడీ స్కూల్ ఉంటే మీ పిల్లలు అక్కడ సురక్షితంగా ఉంటారు, వాళ్ళకి ఆ స్కూల్లో చూసుకుంటారు. మీరు మధ్యాహ్నానికి పని నుంచి రిటర్న్ వస్తే మీ పిల్లలు వాళ్ళు భోజనం తినిపించి తీసుకొచ్చి మీకు ఇంటికి పోతుంటారు, మీరు భోజనాలు తినిపించచ్చు. ఈరోజు అంగన్వాడీ స్కూల్లే వాళ్ళు ఇవ్వలేదంటే మీకు ఏమి ఇస్తారు చెప్పండి? అక్కడ ఒక ఇల్లు కట్టడం చూశాను నేను. ఆ ఇల్లు కట్టడానికి ఇసుక కొనలేక వాళ్ళు డబ్బులు ఉన్న డబ్బులు ఇసుక పెట్టేసి మోల్డింగ్ వేసుకునే బదులు రేకులు వేసుకున్నారు. ఎందుకు? ఇసుక 6,000 రూపాయలు లోడు, అర్థమైందా? ఓ 32,000 రూపాయలు టిప్పరు. దేవుడు ఇచ్చిన ఇసుక, ఫ్రీ ఇసుకకు జగన్మోహన్ రెడ్డికి వచ్చిందే 32,000 రూపాయలు 6,000తో కొనాలా. కొని ఏమైందంటే మోల్డింగ్ వరకు వచ్చింది. ఉండే డబ్బులు ఇసుకే, గోడలకి
సిమెంట్ అయిపోయింది. అంగల్లు సమీపంలోని ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాల మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాలలోని ఐఐసి సెల్ వారు ప్రోటోటైప్ ఛాలెంజ్ 2.0 ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ కిరణ్ కుమార్ పాటిల్, డీన్, యూనివర్సిటీ ఇండస్ట్రీ ఇంటరాక్షన్ సెంటర్, రేవా యూనివర్సిటీ బెంగళూరు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 110 మంది విద్యార్థులతో 26 టీంలు పాల్గొన్నాయి. లాట్, ఎలక్ట్రిక్ వాహనం, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, 3D ప్రింటింగ్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్లో విద్యార్థులు తమ నమూనాలను ప్రదర్శించారు. జ్యూరీ సభ్యులు వారి నమూనాలను విశ్లేషించి 10,000 రూపాయల విలువైన నగదు బహుమతిని అందించారు. తమ కళాశాల నుండి కొంతమంది విద్యార్థులు తమ కంపెనీని ప్రారంభించారని మరియు వారి కార్పొరేట్ ఐడెంటిఫికేషన్ నెంబర్ని పొందడం ద్వారా అధికారికంగా నమోదు చేసుకున్నారు. మరియు DPIIT డీప్ టెక్నాలజీ, ఎడ్యుకేషన్ టెక్నాలజీ మరియు ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో స్టార్టప్లను నమోదు చేసింది. విద్యార్థులు ఒక్కొక్కరికి 5,000 రూపాయల నగదు బహుమతితో షీల్డ్ను అందించారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఐసి కోఆర్డినేటర్ డాక్టర్ అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ విద్యార్థుల యొక్క ఆలోచనలో ఎన్నో నూతన అంశాలతో కూడిన టెక్నాలజీ డెవలప్మెంట్లు జరుగుతాయి. వాటిలో కొన్నిటిని తీసుకుని వాటికి జీవం పోయడం మనవంతు అని అన్నారు. అంతేకాకుండా మీరు ఇతర విద్యార్థులతో భాగస్వామ్యం చేయగలిగితే మీ డివిజన్ వెర్షన్ల ప్రోటోటైప్లను సృష్టించడం సులభతరమని అన్నారు. దశ యొక్క లక్ష్యం ఆలోచనలను ప్రయత్నించడం, వారు నిజ జీవితంలో ఎలా కనిపిస్తారో చూడటం మరియు ఇతరుల నుండి అభిప్రాయాన్ని పొందటం, ప్రోటోటైప్ను రూపొందించడం మరియు వాటిపై అవగాహన పెంచుకోవడంలో ఇలాంటి ప్రోటోటైప్ ఛాలెంజ్ సహాయపడుతుందని అన్నారు. అనుక్షణం ప్రజల పక్షం NN25 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.